అందరు పెడతాం. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభంజనం ఉధృతంగా కొనసాగుతోంది. సంక్షేమ పథకాలను, అభివృద్ధిని రెండింటినీ సమభాగంలో చేయాలి అంటే అది కూటమికే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆదాయం కొంత, మనం చేస్తున్నటువంటి సంక్షేమానికి నిధులు కావాలి అంటే కేంద్రం మీద ఆధారపడక తప్పనిసరి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు కేంద్రం నిధులతోనే ఇవ్వడం జరిగింది. ఇల్లు కట్టినా, ఉచిత బియ్యం ఇచ్చినా, లేక ఇతర ఏ కార్యక్రమాలు చేసినా ఎక్కువ శాతం కేంద్రం నిధులతోనే చేయడం జరిగింది. ఆ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలుగుదేశం, జనసేన కూటమితో కలవడం అనేటువంటిది ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలను చేయాలి అని అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ గారి కూటమికే సాధ్యమవుతుంది అనేటువంటిది ప్రజలకు స్పష్టం చేయదలుచుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తమ మనిషి, ఆంధ్రప్రదేశ్ ఖజానాన్ని ఖాళీ చేసినటువంటి మనిషి, అప్పుల భారాన్ని పెంచినటువంటి పరిస్థితుల్లో ఈ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే కూటమికి మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇకపై ఇవ్వలేడు. మళ్ళీ చెప్తున్నా, సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇకపై ఇవ్వలేడు. సంక్షేమ పథకాలు ఇవ్వడం కూటమికి మాత్రమే సాధ్యమవుతుంది. అది కేవలం కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది కాబట్టి, కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కూటమికి మాత్రమే ఈ సంక్షేమ పథకాల్ని అమలు చేయడానికి సాధ్యమవుతుంది. రాష్ట్రంలో విసిగి వేసారిపోయినటువంటి రైతులు, యువకులు, మైనారిటీలు, మోసపోయినటువంటి దళితులు వీళ్ళు ప్రభుత్వాన్ని గద్దెదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో అధికార పార్టీ ప్రతినిధిగా 5 సంవత్సరాల పాటు కొనసాగినటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు ఈ ప్రాంతానికి ఏం చేశాడు అని చెప్పి ఓట్లు అడగమంటున్నారు. ఉరవకొండ పట్టణానికి తాగునీటి సమస్య తీవ్రమైంది అని అంటే కారణం విశ్వేశ్వరరెడ్డి గారి నిర్లక్ష్యం వల్లనే. ఎన్నికల ముందు వరకు కూడా రోజు విడిచి రోజు నీళ్లు ఇస్తూ వచ్చాం. మరి ఈ 4 ఏళ్లలో 15 రోజులకు నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితులు వచ్చినాయి ఉరవకొండ టౌన్లో. దీనికి కారణం ఏంటి? ఉరవకొండ జనాభా పెరిగిందా? రాత్రికి రాత్రి చెరువులు ఏమన్నా మాయమైపోయాయి? కేవలం మీ నిర్లక్ష్యం వల్లనే అనేటువంటి స్పష్టం చేస్తున్నాం. ఉరవకొండలో ఏం చేసినా కూడా మేం చేసిందే స్పష్టంగా కనపడుతుంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఓ అద్భుతమైనటువంటి హాస్పిటల్ నిర్మాణం చేశాం. దాంట్లో ఇవాళ కనీసం డాక్టర్లు, మందులు లేనటువంటి పరిస్థితికి వచ్చింది. జూనియర్ కాలేజీ బిల్డింగులు మేమే కట్టించాం. డిగ్రీ కాలేజీకి భూమి కొనుగోలు చేశాం. డిగ్రీ కాలేజీ బిల్డింగులు మేమే కట్టించాం. గర్ల్స్ కాలేజీ శాంక్షన్ చేయించుకున్నాం. ఉరవకొండకి 3 నేషనల్ హైవేలు అనుసంధానం చేశాం, అభివృద్ధి చేశాం. ఉరవకొండ పట్టణంలో 4 లేన్ రోడ్డు వేశాం. పేదల కోసం 3000 మందికి ఇళ్ల పట్టాలను ఎన్నికల ముందు పంపిణీ చేశాం. వాటిని ఏదో దొంగ పట్టాలని చెప్పి ప్రచారం చేశాం. సవాల్ చేస్తున్నాను నేను, మళ్ళీ కూడా ఇప్పటికి చాలాసార్లు చేశాను. నేను రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 2 సంవత్సరాలకి భూసేకరణ జరిపితే రాజశేఖర రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చిస్తారో నేను అడుగుతున్నాను. ప్రతిదానికి రాజశేఖర రెడ్డి గారి పేరు వాడుతున్నారు. అందరి అంటే రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 4.5 సంవత్సరాలకి కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో 1 పంపు స్టార్ట్ అయింది. మేము వచ్చిన తర్వాత 4 పంపులు, 6 పంపులు ప్రయత్నం చేశాం. ఉరవకొండ పట్టణంలో 3000 పట్టాలతో పాటు 18,000 మందికి ఇళ్ల శాంక్షన్ తీసుకొచ్చాం కేంద్రం నుంచి. మీరేం చేశారు? మెగా డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాం. మీరేం చేశారు? 11 చెరువులకు నీళ్ళు ఇచ్చాం. మీరేం చేశారు? 50,000 ఎకరాలతో డ్రిప్ ఇరిగేషన్ పెట్టారు. మీరేం చేశారు? మీరేం చేశారో చెప్పి ఓట్లు అడగమంటున్నారు. సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న నందమూరి తారక రామారావు దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ ముఖ్యమంత్రి ఉన్నారు? రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరున్నా కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతూనే ఉంటాయి. స్థానికంగా ఎమ్మెల్యేగానో, ఇన్ఛార్జిగానో ఉన్న మీరు ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పి ఓట్లు అడగమని చెప్తున్నారు.